మంత్రి కొండా సురేఖపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనికి బాధ్యత వహిస్తూ మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆసమ్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సోషల్ మీడియాలో ఓ మహిళను, అందులో ఒక మంత్రిని పట్టుకుని ట్రోల్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే బేషరతుగా క్షమాపణను కోరాలని డిమాండ్ చేశారు. మహిళల పట్ల మీకున్న గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. మెదక్ పర్యటనలో పద్మశాలీలు, చేనేత సమస్యల గురించి సమావేశానికి వచ్చిన మంత్రి కొండా సురేఖ గారిని మరి రఘునందన్ రావు ఎమ్మెల్యే గారు సన్మానించడం, మరి చేనేత వస్త్రంతో గౌరవించినందుకు మరి ట్విట్టర్లో పోస్ట్ చేయడము, సోషల్ మీడియాలో వైరల్ చేయడం. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి ఎప్పుడు వస్తుంది అని చెప్పి అసభ్యంగా పోస్ట్ పెట్టడం అది చాలా విడ్డూరం. ఎందుకంటే ఒక మహిళ పద్మశాలి ముద్దు బిడ్డ కొండా సురేఖ గారిని మరి అసభ్యకర వాక్యాలతో పోస్టు చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే పద్మశాలిలతోనే కేటీఆర్ సిరిసిల్లలో భారీ మెజార్టీతో గెలవడం, అగౌరవపరచడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు కూడా మరి రఘునందన్ రావు గారు కూడా సారీ చెప్పడం జరిగింది. కాబట్టి కొండా సురేఖ గారిని మరి ఈరోజు ఒక పద్మశాలి ముద్దు బిడ్డ మరి మంత్రిని కూడా గౌరవించకుండా మరి అలా కేటీఆర్కు చెల్లెలు లేదా, లేకుంటే భార్య లేదా, తల్లి లేదా, మరి ఇలాంటి అసభ్య వాక్యాలు పెట్టడం చాలా బాధాకరం. ఇంకొకసారి అధికారంలో ఉన్నప్పుడు ఇంకా కూడా నేను ఐటీ మంత్రిని అని అహంకారంతో, దొరల అహంకారంతో మరి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. కేటీఆర్ ఖబర్దార్. ఎందుకంటే మహిళలని ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే మీకు ముందట చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మేము హెచ్చరిస్తున్నాం మహిళా కాంగ్రెస్ తరపు నుంచి. ఇక ముందు ఏమైనా పోస్టులు పెడితే మాత్రం